డాలస్లో నువ్వు ఎట్లాంటి కాంటెంట్ చూస్తుంటావు? వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఆర్ యూ లుకింగ్ ఇన్ టు? డల్లాస్లో మోస్ట్లీ వి సీ లాట్ ఆఫ్ ఈ మధ్య వ్లాగర్స్ ఎక్కువైపోయారు. ఎట్లాంటి వ్లాగర్స్? చెప్పు చెప్పు చెప్పు. అంటే గొంతుకు ఒక బండి స్టార్ట్ అయింది, ఫుడ్ ట్రక్స్. ఎవరైనా ఇమిటేట్ చేస్తాను? వద్దులే, ఒకసారి ఎవరైనా ఒక్కరిని ట్రై చేయి. సమ్మన్ హూస్ క్లోజ్ టు యూ. ఉంటారు అంత ఐడియా అట్లా. అరే ఒక్కరిని ఎవరైనా ఒక్కరిని, కమాన్ మ్యాన్. నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు వాళ్ళని. ఒక్క రీల్ అయితే చేస్తాను ఒకటి. నేను కొంతమంది చేస్తున్నా ఆల్రెడీ, లైక్ రామాబాయ్, మా ఫ్రెండ్ రవిరాజా, వీళ్ళని ఆల్రెడీ నేను స్పూఫ్ చేస్తున్నా. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి నాకు వాళ్ళ మేనరిజమ్స్ కొంచెం ఐడియా వచ్చినాయి. హౌ డు దే రియాక్ట్? వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు. మనం ఏం తిట్టలేదు కదా వాళ్ళని, వాళ్ళు ఫన్గా తీసుకున్నారు. సో ముందే చెప్తావా బాబు నేను చేస్తున్నా ఇట్లా నీ మీద? లేదు బ్రో, చెప్పను. డైరెక్ట్గా చేసేసిన తర్వాత వాళ్ళనే వీళ్ళు ట్యాగ్ చేసేస్తారు ఫాలోవర్లు, నిన్నే అట్లా. చెప్పు, డాలస్ వ్లాగర్స్ గురించి మాట్లాడదాం. డాలస్ వ్లాగర్స్ అంటే ఎక్కువైపోయారు కదా జనాలు, స్టూడెంట్స్ కూడా ఎక్కువైపోయారు, అండ్ జాబ్స్ లేవు మనకి. సో ఈ టైంలో వాళ్ళు ఏంటంటే ఏం చేయాలి అర్థం కాక ఈ యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి భయంకరంగా డబ్బులు వచ్చేస్తున్న ఫీలింగ్లో వ్లాగ్స్లోకి వచ్చేస్తున్నారు. వ్లాగ్స్లోకి వచ్చి ఈరోజు నేను పాలకూర పప్పు చేసుకున్నాను, ఈరోజు నేను పలానా రెస్టారెంట్కి వెళ్ళాను. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగేసరికి వీళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారు రెస్టారెంట్స్ కూడా, ఈ వ్లాగర్స్ని, ఫుడ్ వ్లాగర్స్ అవని, వేరే వాళ్ళని అవని. ఇక వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ పెరిగిపోయి ఇక రోజు ఏదో ఒకటి, లైక్ రోడ్డు మీద వెళ్ళాను, కూర్చున్నాను, పడుకున్నాను, అవి కూడా కంటెంట్ అనమాట. అండ్ ఈ కంటెంట్లో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ డైలీ లైఫ్ చెప్పేస్తున్నారు, మొత్తం ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి అయితే ఏడ్ చేసిద్ది, నాకు ఈరోజు అసైన్మెంట్లు దొబ్బిందనిద్ది. మరి నువ్వు బ్లాగ్ చేస్తా కూర్చుంటే అసైన్మెంట్ బాబు అంతే కదా. టైం పెట్టాలి. నీ కంటెంట్ క్రియేషన్ ఎంత టైం టేకింగ్ అంటే ఆలోచించాలి, రాసుకోవాలి, తీయాలి, మళ్ళీ రీటేక్ చేయాలి, ఎడిట్ చేయాలి, దానికి మ్యూజిక్ పెట్టాలి. ఇంత టైం నువ్వు ఇక్కడ వేస్ట్ చేస్తున్నప్పుడు మరి నీకు జాబ్ హ్యాండ్ నుంచి వస్తారా? దానికి కూడా కొంచెం టైం పెట్టాలి కదా. కరెక్ట్. యా. సో ఐ మీన్ ఈ కాంపిటీషన్లో ఏం చెప్పవాలి, ఏం చెప్పకూడదు, లైక్ ఫ్యూ థింగ్స్ వీ షుడెంట్ ఎక్స్పోజ్. మనం మనకు తెలిసి కొన్ని చెప్పకూడదు బయటికి. బట్ పీపుల్ ఏంటంటే అవి తెలియట్లే వాళ్ళకి, ఇది చెప్పకూడదు అని వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళని తిడుతున్నా వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు కానీ, బట్ దే ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దెమ్సెల్వ్స్. లైక్ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కదా మనకి, అవి చెప్పకూడదు, అవి చెప్పటం. లైక్ ఏందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా మోటల్, ఆ మోటల్ అయితే దట్ ఈస్ క్రేజీ మ్యాన్, దట్ ఈస్ అ క్రేజీ థింగ్. ఐ హోప్ సంబడి లైక్ ఫోన్ చేసి చెప్పుంటాడు, బాబా నువ్వు తీసాడా కంటెంట్ తీసాడా? ఓ ఓకే. నేను ఒకరోజు షేర్ చేద్దాం అనుకున్న స్టోరీలో, బట్ ఈ రిమూవ్ ఎత్తి చెప్పుంటారు చాలా మంది. అవునవును, ఎందుకంటే దట్ ఈస్ క్రేజీ. మనోడికి చెప్పాలి ఇట్లా డేర్ డెవిల్స్ ఇప్పుడు వెళ్ళిపోయి యూఎస్ఎంఈటీకి హైకింగ్ వెళ్ళి నేను ఎలుగొడ్డుని చూపిస్తుంటే కుదరదు కదా. సో హీ హాస్ టు బి కేర్ఫుల్. కొన్ని చోట్ల హీరోయిజం చూపించడం కంటే సైలెంట్గా ఉంటుంది. యా. సో డాలస్ కాంటెంట్ మేకర్స్ గురించి చెప్దాం. ఎట్లాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటారు? లైక్ పర్సనల్ వ్లాగర్స్ ఉంటారు, తర్వాత H4 అక్కలు ఉంటారు. చెప్పు H4 అక్కల గురించి చెప్పు. ఇండియా నుంచి వస్తారు, హస్బెండ్ వర్క్లో ఉంటాడు, ఇంకా అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు, ఇక స్టార్ట్ చేసేస్తుంది. అమెరికాలో అక్క ఛానల్ టపా వచ్చేస్తారు. ఈ మీడియా వాళ్ళు వస్తారు, ఈ పలానా టమాటా మీడియాలో వచ్చేసి వాళ్ళకి బ్యాకప్ ఇస్తారు. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే వాళ్ళకి 100K వెళ్ళిపోద్ది. అక్క ఏం చేస్తుంది అంటే, అక్క ఈరోజు నేను ఇండియా నుంచి నాకు ప్యాకేజ్ వచ్చింది, ఇదిగో మా గృహప్రవేశం, ఇల్లు పాలుబొంగి ఇచ్చాము. అరే గృహప్రవేశం అయితే డాలస్ నుంచి సీజన్ వస్తే ఎన్ని ఇల్లులు అవే పాటలు కూడా మార్చరు. అది మొన్న రీసెంట్గా మా బ్రదర్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళా, అక్కడ వరుసగా ఒక 5 ఇల్లు ఆ రోజే గృహప్రవేశం అనమాట. సో ఏడవడితే ఆడ డ్రోన్లు ఎగురుతున్నాయా? డ్రోన్లు ఎగురుతుంది. ఆ పూజారి కూడా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మొత్తం బస్ ఎక్కి సర్వీస్ చేసినట్టు. నాయనో. సో చెప్పు H4 అక్కలు అండ్ మాస్టర్ నిబా వ్లాగర్స్. ఏంటి మాస్టర్స్ నిబా వ్లాగర్స్? మాస్టర్స్ నిబా వ్లాగర్స్ అంటే ఏంది? మాస్టర్స్కి వస్తారు కదా, సో వచ్చిన తర్వాత చదువుకోకుండా ఇందాక చెప్పాక అసైన్మెంట్లు చేయకుండా రోడ్ల మీద తిరుగుతా, ఇది బండి, ఇది మా ఇల్లు, ఇది మా కాలేజీ, అట్లాగా. అవును.